మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శివశంకర్ సార్ గారికి, వారి స్టాఫ్కి మరియు పిల్లలందరికీ, జూనియర్ కాలేజ్ చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం వెలుగు సంస్థ తరఫున. మీరు ఇంతవరకు ఎన్నో స్కూల్స్ ఎక్కడెక్కడో సందర్శించుంటారు. కానీ ఇట్లాంటి దివ్యాంగులు ఉన్నటువంటి పిల్లల్ని బహుశా మొదటిసారి కొద్దిమంది సందర్శించుండొచ్చు, కానీ ముందు కూడా ఎక్కడైనా చూసుండొచ్చు. కానీ మీరు ఇంతవరకు చూసిన ఈ వెలుగు సంస్థ అనేది 1997వ సంవత్సరంలో స్వర్గీయ శ్రీమతి పద్మజ మేడం గారు మరియు ఉదయమోహన్ రెడ్డి గారిచే ప్రారంభించబడింది. ఇది బెంగళూరు రోడ్లో ఫస్ట్ స్థాపించబడింది. 15 మంది దివ్యాంగులతో ప్రారంభించబడిన ఈ వెలుగు సంస్థ ఈరోజు మనము ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే 28 సంవత్సరాల నుంచి దాదాపు ఇప్పుడు మనం ఎంతోమంది దివ్యాంగులకు సర్వీస్ చేసి ఇప్పుడైతే 125 మంది దివ్యాంగులకు మనము ఇక్కడ సర్వీస్ అందజేస్తున్నాము. ఇంకా 60 మంది వృద్ధాశ్రమంలో 60 మంది వృద్ధులకు కూడా సర్వీస్ అందిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులందరికీ మామూలు స్పెషల్ టీచర్స్ ద్వారా వారి వ్యక్తిగత పనుల్లో శిక్షణ ఇవ్వడం. అంటే మామూలు పిల్లలైతే వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ వయసు వచ్చే అన్ని పనులు చేసుకోగలరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులకు ఎవరైనా ఒక తండ్రి కానీ టీచర్ కానీ ఎవరైనా కేర్ టేకర్ కానీ వాళ్ళ సహకారంతో మాత్రమే వారి పనులు వారు చేసుకోగలరు అనమాట. వాటిల్లో శిక్షణ ఇవ్వడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. మరియు వారి వ్యక్తిగత పనులు శిక్షణ ఇవ్వడమే కాకుండా అకాడమిక్ స్కిల్స్ కూడా, అంటే కొంచెం మైల్డ్ లెవెల్, మోడరేట్ లెవెల్లో ఉంటారు, వారికి అకాడమిక్ స్కిల్స్ నందు కూడా శిక్షణ ఇస్తాం. అంటే వారి పనులు చేసుకోవడంతో పాటు వారి బయట వెళ్ళినప్పుడు ఎక్కడైనా హాస్పిటల్ కానీ వాళ్ళ తల్లిదండ్రుల పేరు కానీ టాయిలెట్కి వెళ్ళాలంటే స్త్రీ పురుషులు అనే డిఫరెన్స్ కానీ తెలియాలంటే అట్లాంటి సైన్ బోర్డ్స్ అంతా కూడా ఇక్కడ నేర్పిస్తాం. కొద్దిమంది పిల్లలు అడిగినారు ఆడ క్లాస్ రూమ్స్లో, ఇవి బోర్డ్స్ అన్ని వీళ్ళు నేర్చుకుంటారా అని. అంటే మైల్డ్ లెవెల్లో ఉండే వాళ్ళకి, అంటే ఈ దివ్యాంగుల్లో 4 టైప్స్ ఉన్నారు: మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్. మైల్డ్ వాళ్ళకి, మోడరేట్ వాళ్ళకి మనము శిక్షణ ఇస్తామంటే చదువులో కూడా శిక్షణ ఇస్తామన్నమాట. ఇంట్లో పెట్టుకోవడం వల్ల వీరికి తల్లిదండ్రులు ఉన్నారా అని కొద్దిమంది అడిగినారు. తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు ఒకటే ఇంట్లో పెట్టుకుంటే వారిలో ఏమీ శిక్షణ ఇవ్వలేరు. కాబట్టి ఇట్లాంటి స్పెషల్ స్కూల్లో చేర్చడం వల్ల టీచర్స్ అంతా స్పెషల్ ట్రైన్డ్ వారి ద్వారా వారికి శిక్షణ ఇచ్చి వారి పనులు వారు చేసుకోవడంతో పాటు ఇంకా ఇది పక్కన వాళ్ళకు కూడా సహాయం చేస్తారనమాట. మన దగ్గర మొదట చేరినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమంటే పెద్ద పిల్లలు అయ్యి చిన్నపిల్లలు సివియర్స్గా ఉంటారు కదా, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నారు. టీచర్స్కి హెల్ప్ చేస్తారు. ఏమన్నా ఇక్కడ మన క్యాంపస్లో క్లీనింగ్ పర్పస్ కానీ ఏదైనా కానీ వాటన్నిటిలో కూడా హెల్ప్ చేస్తారనమాట. అంటే ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టీచరు వాళ్ళకి ట్రైఅప్ చేస్తాము. ఇంకా హీరింగ్ ఇంపైర్డ్ పిల్లలు కూడా ఉన్నారు. అంటే మూగా చెవిటి పిల్లలు అనమాట. వాళ్ళు హీరింగ్ ఇంపైర్డ్. వాళ్ళు 2008వ సంవత్సరం నుంచి దాదాపు ఇప్పటి వరకు 85 మంది పిల్లలు మన దగ్గర 10th ఓపెన్ స్కూల్ కానీ మామూలుగా మొదట్లో స్టేట్ సిలబస్ ద్వారా, అంటే మీరు మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా, ఆ విధంగా పాస్ అయ్యి కొంతమంది ఓపెన్ స్కూల్లో పాస్ అయ్యి 85 మంది ఇప్పుడు మన దగ్గర పాస్ అయిపోయిన పిల్లలు ప్రైవేట్ సంస్థలో పనిచేసుకుంటూ వారి జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ బాబు కూడా ఇక్కడ 2008లో 10th పాస్ అయ్యాడు, పద్మనాభరెడ్డి అని. ఈ బాబు పద్మనాభరెడ్డి ఇక్కడే 10th పాస్ అయ్యి మళ్ళీ ఆ బాబు కూడా హీరింగ్ ఇంపైర్డ్ అమ్మాయిని చేసుకొని ఇక్కడే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు నార్మల్ పిల్లలు భాషం స్కూల్లో చదువుతూ ఉన్నారంట. అట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం మా వెలుగు సంస్థకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంకా నడవలేని పిల్లలు, సిపి పిల్లలు ఉన్నారు. వారికైతే ఫిజియోథెరపీ ఇప్పిస్తాం. ఫిజియోథెరపిస్టుల ద్వారా ఫిజియోథెరపీ ఇచ్చడము. ఇంకా టౌన్లో ఉన్నటువంటి చాలా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కానీ వృద్ధులకు కానీ అందరికీ ఎంతో, ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ పట్టణంలో ఉన్నటువంటి అధికారులు పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఈరోజు వెలుగు సంస్థ ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు మీరందరూ ఇక్కడికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంత బాగా సర్వీస్ మోటోతో మీ సిబ్బందితో కలిసి మా వెలుగును సందర్శించడం మేము ఎంతో కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రామ్మూర్తి సార్ వచ్చేసరికి అందరిలో జోష్ వచ్చేసింది. రామ్మూర్తి సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము.
వెల్కమ్ సార్. సార్ మాట్లాడండి సార్. అయిపోయింది, మీరు మాట్లాడండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మా. అంతా బాగున్నారా? బాగున్నానమ్మా. ప్రపంచానికి పగలపూట సూర్యుడు వెలుగునిస్తాడు, రాత్రిపూట చంద్రుడు వెలుగునిస్తాడు, నక్షత్రాలు కూడా దారిలో వెలుగు చూపిస్తాయి. కానీ మదనపల్లి పట్టణంలో కొంతమంది దివ్యాంగులకు కానీ, ఇప్పుడే చూస్తున్నాం మా బిడ్డలందరినీ కూడా, అలాగే మనం ఎప్పుడు పిలుచుకునేటటువంటి గ్రాండ్ పేరెంట్స్ను కూడా గ్రాండ్గా చూసుకునేటటువంటి, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేదానికి నిలువెత్తు నిదర్శనం, సజీవ సాక్ష్యం మన వెలుగు ఆశ్రమ పాఠశాల మదనపల్లి. ఎంతో మంది జీవితంలో నిరాశకు గురైన, నిరాదరణకు గురైన వారందరినీ కూడా తన హక్కున చేర్చుకొని, ఒక్క మాటలో చెప్పాలంటే ఉదయమోహన్ రెడ్డి సార్కి నేను తల వంచి నమస్కరిస్తున్నా. మీరు కూడా మనస్ఫూర్తిగా గట్టిగా హృదయపూర్వక అభినందన తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే వేదికమైనటువంటి పెద్దలకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు విద్యా వికాస్ విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులే, అందులో మా వాస్తవం చెప్తున్నా, ఒకటే ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నా. నాన్నంటే హీరో, ఆయన లేకపోతే మనం జీరో. నాన్నంటే అదే మరి, తప్పదు మనకు ఆయనపై గురి. ముఖ్యంగా చెప్పాలంటే ఆడబిడ్డల ప్రాణం అంతా కూడా నాన్నలో ఉంటది, నాన్న ప్రాణం అంతా కూడా కూతురంటే చాలు, అయిపోయా. కాబట్టి ఒక మమకారం అనే దానికి ప్రతిరూపంగా ఈరోజు ఒక కొటేషన్ గుర్తొస్తుందమ్మా. సి నారాయణ రెడ్డి గారు చెప్తారు, మరి పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, సాగునేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని అన్న స్ఫూర్తి ప్రదాతగా ఒక్క మాట చెప్పాలంటే, ఎవరికైనా కూడా నాన్న రెండు విషయాలు దయచేసి గుర్తుపెట్టుకోండి. మనకు ఎందుకంటే నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. 25 అయింది, 26కు వస్తున్నాం. ఏనన్నా 26. మరొకసారి ఆ నూతన సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, చాలా మంది పిల్లలు నన్ను క్షమించాలి, ఎక్కడ పెట్టి అర్ధరాత్రి నడి రోడ్డు మీద కేకులు కట్ చేస్తూ ఉంటారు. అది మన భారతీయ సంస్కృతి కాదు. ఇది ఇలాంటి పెద్దల మధ్య, ఒక నిరుపేదల మధ్య, 10 మందికి సహాయం చేసేటువంటి చేయూతనిచ్చే సంస్థ మధ్య ఖచ్చితంగా మనం ఇలాంటి పండుగ వాతావరణంలో కేక్ కట్ చేస్తే బాగుంటుంది అంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా మీ అన్నలకు కానీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ చెప్పండి. మనకు కూడా కొత్తగా మదనపల్లి జిల్లా ఈరోజే మన ప్రారంభమైంది. ఆ గుడ్ న్యూస్ ఈరోజు మొత్తం గట్టిగా చప్పట్లు కొట్టాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మస్తు ర్యాలీ జరిగింది. రోజు ఇక్కడ ర్యాలీ ఓ పక్క, కొత్తగా కలెక్టర్ గారు అడుగుపెట్టారు. మీరు ఏం చేస్తారంటే, సార్ చెప్తున్నా, శివశంకర్ సార్ ఇదే డ్రెస్ కోడ్ తో కలెక్టరేట్ గడపై కలెక్టర్ గారికి కలెక్టరేట్ లో ఒక చిన్న బొకే ఇస్తే ఆ కిక్కే వేరు. రేపు మీరు కూడా ఆ ప్లేస్ లో కూర్చుంటే, ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పాను కదా మా గుంటూరు విషయం చెప్పాను కదా అమ్మా, అన్ని కారాల కన్నా పవర్ఫుల్ కారం గుంటూరు కారం అన్నా, కానీ గుంటూరు కారం కన్నా పవర్ఫుల్ కారం అధికారం అమ్మా అని. ఆ పవర్ సాధించుకోవాలి. అందుకే సన్ పవర్ ఈజ్ డే టైమ్, మూన్ పవర్ ఈజ్ నైట్ టైమ్, మనీ పవర్ సమ్ టైమ్, పొలిటికల్ పవర్ సమ్ టైమ్, బట్ స్టూడెంట్ పవర్ ఎనీ టైమ్ రా బంగారు. కాబట్టి ఇదే స్ఫూర్తితో మీరు మళ్ళా కూడా ఇది మనకు చాలా వేదిక చాలా బాగుంది. మన వెలుగు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలా మోటివేషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంత చక్కటి వాతావరణాన్ని మనకి ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ఉదయమోహన్ రెడ్డి సార్కి మరొకసారి మన హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, మన విద్యా వికాస్ సంస్థల
అధినేతైనటువంటి శివశంకర్ సార్కి, అలాగే వేదిక మీదటువంటి పెద్దలందరికీ కూడా, మన గురువులకి, ఇక్కడ తమ బిడ్డల కన్నా ఇక్కడున్న బిడ్డల్ని బాగా చూసుకునే మాతృమూర్తులు వేదిక మీద ఉన్నారు. ఇష్టమైతే వాళ్ళ కొట్టే క్లాప్స్ మదనపల్లి మొత్తం దద్దరిల్లాలి. ఎందుకంటే ఋషి, నాకు ఉదయమోహన్ రెడ్డి సార్ చెప్పాడమ్మా, ఋషి వ్యాలీ పిల్లలు వస్తే ఈ పిల్లలకు పాపం వాళ్ళు కొద్దిగా మానసికంగా బాగుంటారు కదా తల్లి, వాళ్ళకి ఇలా జల్లు కారుతుంటే దాన్ని తుడుస్తారంట వాళ్ళు చేత్తో తుడిచి, అందులో ఏమండి వాళ్ళ హ్యాపీనెస్ చూడండి. హాయ్, అంతా బాగున్నారా? అందరూ అక్కోళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. వావ్, చూడండి రా ఒకసారి వాళ్ళ అభిమానులు చూడు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి ఒకసారి. హ్యాపీ న్యూ ఇయర్ అక్క అని చెప్పండి రా. అబ్బా, ఏం ఆనందం చూడు వాళ్ళ కళ్ళల్లో. అందుకేనా రేపు భవిష్యత్తులో మీరు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా బాగా సక్సెస్ అయ్యి, ఎలా సక్సెస్ అంటే తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి ఎదగడమే మన శ్రీ విద్యా వికాస్ బిడ్డల లక్ష్యం కావాలని నూతన సంవత్సర సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సెటెడ్ అండ్ స్ట్రైట్ ఒక పవర్ఫుల్ మాట మీకు గుర్తుండేది చెప్తా. 26లో కానుకగా చెప్పి సెలవు తీసుకుంటా. ఇష్టపడితే నచ్చుతుంది, కష్టపడితే దక్కుతుంది, నిలబెట్టుకుంటే మిగులుతుంది. యుద్ధంలో గెలవడానికి ఆయుధం బలంగా ఉండాలి, జీవితంలో గెలవడానికి హృదయం బలంగా ఉండాలి. ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు మీరు తిప్పే పేజీల చప్పుళ్ళు మీరు విజయం సాధించాక ఈ ప్రపంచం కొట్టే చప్పట్లు కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ న్యూ ఇయర్ అండ్ ఆంగ్లనామ సంవత్సరంతో పాటు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తూ, ఒక్కసారి కనిపించే ప్రత్యక్ష దేవుళ్ళైన మీ అమ్మ నాన్నలకి, మీ గురువులకి గట్టిగా చప్పట్లు కొట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నా పేరు వచ్చి శివశంకర్, శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్. ఈరోజు వచ్చిందే మా కళాశాల యాజమాన్యము, తర్వాత ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు మదనపల్లిలో అమ్మ చెరువు మిట్ట మీద ఉన్నటువంటి వెలుగు స్కూల్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ మొదటిసారి మేము రావడం కూడా, కానీ చాలా అనుభూతి అనేటటువంటిది పిల్లలతో పాటు మేము గ్రహించినాము. ఏమి అంటే మన ఉదయమోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ, తర్వాత దివ్యాంగులు కానీ ప్రతి ఒక్కరికి కేర్ తీసుకోవడం కూడా, కానీ మా దగ్గర హాస్టల్ పిల్లలు కూడా ఉన్నారు, కానీ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటివి చూస్తే చాలా చక్కగా చేశారు. అది చాలా అనుభూతిని అనేది అనిపించింది. దీంతోపాటు ఏంటంటే మా పిల్లల్ని ఇక్కడ తీసుకొని రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఈ విద్యార్థులను చూసినట్లయితే, తర్వాత సీనియర్ సిటిజన్స్ అవ్వాతాతను చూసినట్లయితే వీళ్ళు పడేటటువంటి కష్టాలు ఎలా ఉన్నాయి, మనం ఎంత బాగున్నామో అనే విలువలు తెలుస్తాయనే ఉద్దేశంతోనే ఇక్కడ సందర్శించడం జరిగింది. మనం వచ్చిందే విద్యా వికాస్ కాలేజ్ తరపున వెలుగు స్కూల్ వచ్చిందే సెక్రటరీ అయినటువంటి ఉదయమోహన్ సార్కి గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి మా. మీకు నిజంగా కృతజ్ఞతలు చెప్తాను సార్. చాలా అసలు రియల్లీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే వెలుగు స్కూల్ నాకు ఐడియా ఉండింది, ఇక్కడ రావడం మొదటిసారే, కానీ మల్లికార్జున వచ్చింది మిట్ట మీద ఉండింది. ఫస్ట్ 15 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ నేను అబ్జర్వ్ చేసినప్పుడు అప్పుడే సార్ వచ్చింది, చాలా కేర్ తీసుకునేవాళ్ళు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఈరోజు వచ్చిందే మా విద్యార్థులతో సందర్శించడం అనేటటువంటి చాలా అనుభూతినిచ్చింది. ఇప్పుడు ఈ భావన మేము విజిట్ చేసిన తర్వాత పిల్లలు కూడా ఇక్కడ పరిశీలించినటువంటి విషయాలు కానీ ఏది కూడా కానీ మన కాలేజ్ తరపున ఒక 2 విషయాలు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము విద్యా వికాస్ నుండి శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ తరపు నుండి వచ్చాము. మా ప్రిన్సిపల్ సార్ అండ్ స్టాఫ్తో ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ మా ప్రిన్సిపల్ సార్కి అండ్ స్టాఫ్కి మాకు వండర్ఫుల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన తర్వాత మేము హెల్ప్ చేయడం కానీ, మేము ఇచ్చిన డొనేషన్ కానీ, మేము వాళ్ళతో ఉండడం కానీ, దాని ఎక్స్పీరియన్స్ నెవర్ బిఫోర్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న సార్ ఉదయమోహన్ సార్ వాళ్ళకు కూడా థ్యాంక్స్.
ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు, చాలా బాగుంది. ఆర్గనైజింగ్ కానీ క్లీనింగ్ కానీ చాలా బాగా పెట్టారు. మా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసిన తర్వాత మాలో ఉన్న స్పెషాలిటీస్, మాకున్న బెనిఫిట్స్ తెలుసుకున్నాము. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నేను శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్లోని మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్నాను. మేము ఈరోజు అమ్మచెరు మిట్టలోని ఉన్న వెలుగు స్కూల్ని సందర్శించడం జరిగింది. మా కాలేజ్ యాజమాన్యం తర్వాత మా తోటి విద్యార్థులతో అందరితోనూ కలిసి ఈ వెలుగు స్కూల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, మనకి చాలా అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, మనకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ తల్లిదండ్రుల్ని వదిలేసిన పిల్లల్ని వదిలేసిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను నా ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, ఇక్కడ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిన తర్వాత ఒక అవ్వని నేను కలిశాను అనమాట. ఆమె తను చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు, తన పిల్లలతో తను పడిన కష్టాలు, అండ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో వాళ్ళ పిల్లలు ఆమెని చూసుకోలేక ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా ఉన్నారంటే పిల్లలు చాలా సిగ్గుచేటుగా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడున్న పిల్లల్ని చూసుకుంటున్న ఇక్కడ మదర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ వాళ్ళ డిసిప్లిన్ కానీ డిగ్నిటీ కానీ చాలా చాలా బాగున్నాయి. మనకున్న బెనిఫిట్స్ని మనం అసలు యూజ్ చేసుకోలేకపోతున్నాము. మనకున్న బెనిఫిట్స్ని మనం యూజ్ చేసుకుంటే ఇలాంటి ఎంతోమంది పిల్లలకి మనం ఆసరాగా నిలవచ్చు. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రిన్సిపల్ శివశంకర్ గారికి అండ్ ఆల్సో వెలుగు స్కూల్కి థ్యాంక్ యూ సో మచ్.